ఇవాళ క్యాస్ట్ సెన్సస్ సంబంధించి అతి కొద్ది రోజులు మాత్రమే ఉంది. దాదాపుగా పూర్తి కావాల్సినటువంటిది డిసెంబర్ 1 కల్లా పూర్తి కావాల్సినటువంటి అంశం ఇంకా కొంతమంది నుంచి డేటా సేకరించాల్సి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, క్యాస్ట్ సెన్సస్లో పాల్గొనండి. క్యాస్ట్ సెన్సస్ మన కోసమే, మన శ్రేయస్సు కోసమే నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. అది ప్రభుత్వ పథకాలను అన్ని వర్గాలకు సముచిత స్థానంలో అందించాలనేటువంటి గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి క్యాస్ట్ సెన్సస్కి ప్రజలందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక రెండోది, పాలమూరులో నిన్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిర్వహించినటువంటి రైతు సభ ఏదైతే, వ్యవసాయ పండుగ సభ ఏదైతే ఉందో అది చాలా గొప్పగా భారీ స్థాయిలో నిన్న జరగడం జరిగింది. సో వాస్తవానికి కూడా గ్రౌండ్ లెవెల్లోకి పోతే ఏదో రైతుల్లో ఏదో జరిగిపోయింది, ఏదో వ్యతిరేక ఏది కనిపించట్లేదు. నేను చాలా చోట్ల దిగి రైతులను పలకరిస్తే రైతుల నుంచి వచ్చినటువంటి మాట, సో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా దిగి అడగలేదు, కామన్ మ్యాన్గా దిగి అడిగితే కూడా వాళ్ళు ఏ సార్ మాకు గతంలో జరగలేదు, ఇది ఇప్పుడే మంచిగా అయింది, మాకు ఇప్పుడు రుణమాఫీ అయింది, మాకు బోనస్ పడతా ఉంది, మాకు ఇప్పుడు అన్ని రకాలుగా సాయం అంతా ఉంది అని చెప్పి రైతులు చెప్తా ఉంటే, కరెంటు ఫ్రీగా వస్తూ ఉంది, నాణ్యమైన కరెంటు వస్తూ ఉంది, అన్ని రకాలైనటువంటి మాటలు రైతులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక దుష్ప్రచారాన్ని చేయడంలో ఎంత ఆరితేరిందో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని రోజుల పాటు గందరగోళాన్ని సృష్టించాలనేటువంటి అంశం తెర మీదకి తెచ్చింది. హరీష్ రావు గారు అంటారు, రైతు భరోసా ఎగ్గొట్టడం కోసమే బోనస్ అనేటువంటి మాట మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తా ఉంది. ఒక్కసారి మనం బోర్డు మీద వాళ్ళ రైతు భరోసా వాళ్ళ లెక్క ఒకసారి చూసుకుందాం. బోర్డు అని హరీష్ రావు గారు చెప్పేటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అంశాన్ని మనం ఒక్కసారి చూసుకుంటే, రైతు సోదరులారా మీకు కూడా ఒకటి అర్థం కావాల్సినటువంటి, మనం చాలాసార్లు చెప్పిన గతంలో కూడా చెట్లకు పుట్టలకు పెట్రోల్ బంకులకు ఔటర్ రింగ్ రోడ్డు కాదయా రైతు బంధు ఇవ్వాల్సింది, అసలైన రైతులకు ఇవ్వాలి, కల్లాల కాడ ఒడ్లు కొలిసేటువంటి రైతులకు ఇవ్వాలనేటువంటి మాట చెప్పడం జరిగింది. కేసీఆర్ రైతు బంధు, ఇది రైతు బంధు, ఇది రైతు భరోసా. రైట్, ఇక్కడ మనం చూడాల్సింది ఒకే ఒక పాయింట్. కేసీఆర్ రైతు బంధు ఎంత వేసేది, ఎకరాకి 4,000 తీసేసి 5,000 తర్వాత 5,000. ఇప్పుడు ఒక 5 ఎకరాలు ఉన్న రైతుండు, 5 ఎకరాల రైతు ఉన్నాడు. ఈ 5 ఎకరాల రైతుకు కేసీఆర్ ఎంత వేసేది పెట్టుబడి సాయం అంటే 5,500 25,000. 25,000 రూపాయలు రైతు బంధు కింద వేసేది. ఇది కేసీఆర్ గారు వేసేటువంటి. ఇక ధాన్యం ఎంత కొనేది, 21,180 రూపాయలు ఏమో కొనేది ఒక క్వింటా ధాన్యాన్ని 21,180 రూపాయలకు కొనేది. ఇప్పుడు మీరు చూడండి, అంటే రైతుకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి అసలు గతంలో అందినటువంటి సాయం ఏదైనా ఉందంటే 2,500, 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు 2,500 రూపాయలు అందేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుని తీసుకుందాం. 5 ఎకరాల రైతు వ్యవసాయం చేసి పంట పండిస్తే 5 ఎకరాలకి ఒక ఎకరాకి ఎంత పండుతుంది, 20 నుంచి 30 బస్తాలు, 20 నుంచి 30 క్వింటాలు 25 క్వింటాలు 25 క్వింటాలు ఇంటూ 5 అంతేనా, 500 అంతే, అంటే 12,500, 125 క్వింటాళ్ళు అంతేగా. ఓకే 125 క్వింటాళ్ళు ఈ రైతు పండించిండు. 125 క్వింటాలు ఈ రైతు పండిస్తే ఒక క్వింటాకి కేసీఆర్ ఏమో 21,180 రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2,300 ప్లస్ 500 రూపాయలు బోనస్. ఇప్పుడు ఎంత అయింది, 2,800 అయింది. ఇక్కడ ఈ 125 క్వింటాళ్ళకి 500 రూపాయలు, 125 ఇంటూ 500 ఎంత అయితే శ్యామ్, 62,500 రూపాయలు. 62,500 రూపాయలు 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 62,500 రూపాయలు ఆ రైతుకి ఇస్తా ఉంది. అదనంగా ఏది, వడ్ల పైసలు కాక అదనంగా బోనస్ కింద
బోనస్ ఏమో 62,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంటే 2,500 రూపాయలు 25,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ ఇది గొప్పదని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతున్నా రైతు సోదరులారా, మీకు కేసీఆర్ ఇచ్చేటువంటి 25,000 రూపాయలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తున్నటువంటి 62,500 రూపాయలు, ఇవి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. రైతులకు ఏ పార్టీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం క్లియర్గా ఎక్కువ మొత్తాన్ని అందజేస్తూ ఉంది? ఇది ఒకటే కాదు, కేసీఆర్ ప్రభుత్వం, రెండోది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వం కేసీఆర్ ఏం చేసిండు? రుణమాఫీ చేస్తామని చెప్పిండు. రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీని 1,00,000 రూపాయల రుణం మాఫీ ఉంటే ఒకసారి 10,000 రూపాయలు మాఫీ అంటాడు, ఇంకో ఏడాది 20,000 మాఫీ అంటాడు, ఇంకో ఏడాది 30,000 మాఫీ అంటాడు. ఇట్లా ఏడాది చొప్పున ఈ 1,00,000 రూపాయలను ఏడాది చొప్పున 5 ఏళ్ల దాకా చేసుకుంటూ వస్తా అంటే ఈ 10,000 రూపాయలు ఒక ఏడాది గట్టే వరకు ఇవి మిత్తికే సరిపోయినాయి. అంతే. ఆ తర్వాత ఇవి మిత్తికే సరిపోయినాయి. అసలు ఇడకుండా పెట్టిపోయిండు. అసలు పైసలు ఇడ ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18,000 కోట్ల రూపాయలను ఒకేసారి రుణమాఫీ చేసింది. ఈ అప్పులు ఎక్కడి? కేసీఆర్ రైతులను ఏది రుణమాఫీ చేస్తా అని మోసం చేసి వదిలేసిపోయినటువంటి పైసలు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులు రుణాలేం పెండింగ్ లేరు. అయినప్పటికీ కేసీఆర్ వదిలిపెట్టిపోయినటువంటి ఈ 18,000 కోట్లు మరియు 18,000 కోట్లు ప్లస్ ఇప్పుడు నిన్న మళ్ళా కొంతమందికి 3,000 కోట్లు, 3,000 కోట్లు, 2,700 కోట్లు, దాదాపుగా 2,100 కోట్ల రూపాయలు కేసీఆర్ రైతుల మీద నూకిపోయినటువంటి అప్పులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత 2,700 2,747 కోట్లు. అదే 2,747 కోట్లు, 2,740 కోట్లు. 20,747 కోట్లు. ఒక్క రైతాంగం మీద 10 నెలల్లో, ఒక్క రైతుల మీదలో 10 నెలల్లో 10 నెలల కాలంలో రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఖర్చు పెట్టింది 20,747 ఓన్లీ రుణమాఫీ, ఓన్లీ రుణం, ఇంకా బోనస్ అవి కాక. ఇవి నేరుగా రైతుల ఖాతాల్లో, బోనస్లు నేరుగా రైతుల ఖాతాల్లో. కేసీఆర్ వేసినటువంటి ఇవి బ్యాంకుల ఖాతాల్లో పడితే బ్యాంకోడు మిత్తి కింద కట్ చేసుకుండు. ఈ కేసీఆర్ రైతు ప్రభుత్వం కథకి ఇది ఒరిజినల్ ప్రజాప్రభుత్వం కథకి ఇది పూర్తి అయ్యేసరికి అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే నేనున్నా కదా, నాది 1,00,000 రూపాయలు. నేను 1,00,000 రూపాయలు తీసుకున్నా మంత్ అని బ్యాంక్ లో 1,00,000 రూపాయలు తీసుకుంటే ఇప్పటికి స్టిల్ 68,000 నేను పే చేయాలి. శ్యామ్ ఇప్పటికి ఎంత తీసుకున్నావు? 1,00,000 రూపాయలు. 1,00,000 తీసుకున్నావు, ఎంత కట్టాలి ఇంకా? ఇప్పటికి 68,000 అంటే లాస్ట్ 2 months బ్యాక్ చూస్తే 68,000 పెండింగ్ ఉంది నాది. 68,000. నువ్వెంత తీసుకున్నావు? నేను 90,000 తీసుకున్నా. 90,000 తీసుకున్నావు. 90,000 తీసుకుంటే నా రైతు బంధు మొత్తం అటే పోయింది. రైతు బంధు ప్లస్ వడ్ల పైసలు అటే పోయినాయి. వడ్ల పట్టి పైసలు, రైతు బంధు, కేసీఆర్ మన మీద నింపిపోయినటువంటి అప్పుల కిందకే బాయ్. ఇగో వీళ్ళిద్దరే కదా, వీళ్ళిద్దరే. ఆయన మెసేజ్ కూడా ఆయన చూపించడం జరిగింది. కేసీఆర్ పరిపాలన ఎట్లుంటుందంటే భూమమ్మ బురక పోగులకు సరిపోదు సాయబ్ సంపాదన. కేసీఆర్ ఒట్టే మాటలు, కేవలం డైలాగుల మీద ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు నడిపిండు. ఇక్కడ ప్రజాప్రభుత్వం క్లియర్గా రైతులకు ఇప్పటివరకు దేశ చరిత్రలో ఉన్నదా? ఒకే దఫలో ఒక రాష్ట్రము 20,747 కోట్ల రూపాయల రైతులను
రుణ విముక్తులను చేసింది. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.